హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ అయ్యప్ప కార్ బజార్. ఈరోజు అయితే మీ ముందుకైతే అతి తక్కువ రీడింగ్ తిరిగిన వెహికల్ అయితే ఎర్టిగా అయితే తీసుకొని రావడం జరిగిందండి. ఈ వెహికల్ డీటెయిల్ చూసుకున్నట్టయితే 2015 2015 కేవలం 23,000 మాత్రమే జరిగింది. ఫస్ట్ ఓనర్ అండి. HR29 రిజిస్ట్రేషన్. ఒకసారి మీకు సర్వీస్ రికార్డ్ కావాలనుకుంటే ఈ నెంబర్ అయితే షోరూమ్లో ఇస్తే మీకు సర్వీస్ రికార్డ్ అయితే ఇస్తారు. మీకు ఆర్సీ కావాలన్నా సర్వీస్ రికార్డ్ తీసుకోవడానికి ఆర్సీ అని పంపిస్తాను. మీరు ఒకసారి ఈ వెహికల్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 2015 23,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఓన్లీ ఫస్ట్ ఓనర్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మొత్తం బాడీ మొత్తం చూపిస్తాను. లాస్ట్లో ఈ వెహికల్ ధర అయితే మీకైతే చెప్పడమే జరిగింది. ఒకసారి ఫుల్ వీడియో చూడండి, మీకు వెహికల్ చూపిస్తాను ఫుల్ డీటెయిల్స్. చూడండి ఫ్రంట్ వ్యూ చాలా అంటే చాలా బాగుంది. సార్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. లెఫ్ట్ సైడ్ వ్యూ. టైర్లు చూసుకున్నట్టయితే 100కి 60% అయితే ఉన్నాయండి టైర్లు అయితే. చాలా అంటే చాలా బాగుంది బండి. ఎక్కడ కూడా ఏ డ్యామేజ్ కూడా లేదు. ఒక్కసారి మీకు మొత్తం వ్యూ చూపిస్తున్నాను చూడండి. వెహికల్ నెంబర్ వచ్చేసి HR29 AK22228 అండి. కేవలం 23,000 మాత్రమే తిరిగింది. VDI ప్లస్ అండి ఇది వచ్చేసి. చూసుకోండి. ఇప్పుడు ఇంటీరియర్ చూపిస్తాను ఒకసారి. డోర్స్ కూడా చూసుకోండి. డోర్స్ ఎంత నీట్గా ఉన్నాయండి. చాలా అంటే చాలా ఉన్నాయి. అన్నిటికీ పవర్ విండోస్ అండి. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది. ఒకసారి మీరు ఇంటీరియర్ చూసుకోండి. ఫ్రంట్ డాష్ బోర్డ్ కూడా చూసుకోండి ఒకసారి. చాబీ కిదరేవే. ఒక్కసారి వెహికల్ రీడింగ్ కూడా చూపిస్తాను చూసుకోండి. కేవలం 23,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. బ్యాక్ ఇంటీరియర్ చూసుకోండి ఒక్కసారి. ఏ అడ్రస్లు అయితే లేవండి. అడ్రస్లు కావాలనుకుంటే నేనైతే వాళ్ళ దగ్గర నుంచి అడిగి తీసుకుంటాను. డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచి బయట తీసుకొచ్చి వీడియో అయితే చేయడమే జరుగుతుంది. సెంట్రల్ ఏసీ అండి. ఒకసారి చూసుకోండి. షోరూమ్తో వచ్చిన లేబుల్స్ అయితే అంతే ఉన్నాయండి. ఇప్పటివరకు అయితే పోలేదు. కేవలం 23,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. పైన రూప్ కూడా చూపిస్తున్నాను. ఒకసారి రూప్ కూడా చూసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఒక్కసారి. ఈ బ్యాక్ మిర్రర్ అయితే చేంజ్ అయిందండి. సంథింగ్ పార్కింగ్లో ఉన్నప్పుడు సంథింగ్ ఏదో అయిందంట, చేంజ్ అయిందంట. కంప్లీట్ సర్వీస్ రికార్డ్ అయితే ఉందండి వెహికల్కి అయితే. ఒకసారి మీరు చెక్ చేయించుకోండి. చెక్ చేయించుకున్న తర్వాతనే ఒకసారి చూసుకోండి. ఒకసారి పార్కింగ్లో పెట్టినప్పుడు సంథింగ్ వెనకాల ఏమో తగిలిందంట, అది చేయించారు. అండర్ బాడీ చూపిస్తాను చూసుకోండి ఒక్కసారి. స్టెప్నీ చూసుకోండి ఒక్కసారి. స్టెప్నీ కూడా 100కి 60% అయితే ఉందండి. అండర్ బాడీ చూసుకోండి. ఏ మాత్రం రస్ట్ కూడా లేదు. వెనకాల టైర్లు 100కి 95% అయితే ఉన్నాయండి. ఒక్కసారి చూసుకోండి. సాక్స్ కూడా ఏమాత్రం ఏది కూడా డ్యామేజ్ అయితే లేదండి. ఈ వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్పడమే జరిగింది. ఒక్కసారి చూసుకోండి. ఒకసారి బానెట్ లెగ్ కూడా చూపిస్తాను. బానెట్ లెగ్ చూపిస్తాను ఒకసారి చూసుకోండి. ఒకసారి చూసుకోండి. బ్యాటరీ కూడా ఇప్పటికైతే మార్చుకోవాల్సిన అవసరం లేదు. కొత్త బ్యాటరీ అండి. ఎక్సైడ్ బ్యాటరీ అయితే ఉంది. ఒక్కసారి ఇంజన్ బాడీ లైన్ చూపిస్తాను చూడండి ఒక్కసారి.
మీకు ఎవరికైనా సర్వీస్ రికార్డ్ కావాలంటే ఛాయిస్ నెంబర్ అడిగారు అనుకో, ఛాయిస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను. ఒకసారి ఛాయిస్ నెంబర్ మీకు షోరూంలో ఇస్తే సర్వీస్ రికార్డ్ అయితే వస్తుంది. చూసుకోండి. బాడీ పంచింగ్, బానెట్ పంచింగ్ కూడా ఏమాత్రం ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు. ఒకసారి ఆపరెన్స్ కానీ చూసుకోండి. एक बार गाड़ी चालू करो भाई. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి కూడా చూపిస్తున్నాను, ఒక్కసారి చూసుకోండి. ఇంజన్ సౌండ్ ఎలా ఉంది, ఒకటే సెల్ఫ్ అయితే స్టార్ట్ అవుతుందో ఒక్కసారి మీరు చూసుకోండి. చాలా అంటే చాలా నీట్ కండిషన్లో అయితే ఉంది. మీకు ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకుంటే నాకు కాల్ కానీ మెసేజ్ చేయండి. ఒక్కసారి నేను డీటెయిల్స్ అయితే చెప్తాను, చూడండి. బంద్ కరో. వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తున్నానండి. ఒక్కసారి మీకైతే 2015 ఫస్ట్ ఓనర్ 23,000 కిలోమీటర్లు